ఎందుకంటే లాస్ట్ టైం అనుకుంటా ఉండే. So today is our topic diabetes and insulin. సో చాలా మందికి తెలియదు ఇన్సులిన్ హార్మోన్ ఎలా మన శరీరంలో పనిచేస్తుంది, మన షుగర్ ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది. ఇవన్నీ చాలా మందికి ఐడియా ఉండదు. సో షుగర్ అంటే ఏంటిది, ఇన్సులిన్ అంటే ఏంటిది, అసలు ఓవరాల్ డయాబెటీస్ అండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ థెరపీ తీసుకోగానే వెంటనే అన్ని టాబ్లెట్స్ మానేయకూడదా. సో ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి షుగర్ వచ్చిన తర్వాత కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెట్ థెరపీ. సో ఎలా మనం మేనేజ్ చేసుకోవచ్చు డయాబెటీస్ ని. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, డైట్ మేనేజ్మెంట్ కూడా ఆల్మోస్ట్ అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం లీడర్స్. సో ఇంకా ఎవరైనా ఉంటే మీ టీంని ఇన్వైట్ చేసేసుకోండి, స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ 2-3 స్లైడ్స్ మిస్ అయ్యారనుకోండి, ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం కాదు. సో ఫస్ట్ దీంట్లోనే ఉంటుంది మొత్తం కాన్సెప్ట్ అంటే. సో ఇది మనం చూస్తాం మన బాడీ సిస్టమ్. సో దీంట్లో ఏ సిస్టమ్స్ ఉంటాయంటే ప్యాంక్రియాస్ ఉంటుంది, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, అండ్ లివర్. సో లివర్, ఇది వచ్చేసి ప్యాంక్రియా. సో ప్యాంక్రియాస్, స్టమక్. స్టమక్ వెనకాల ప్యాంక్రియాస్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఫుడ్ తీసుకుంటాం. సో రెగ్యులర్ తెలుసు, మనం ఫుడ్ తీసుకోగానే మనకి ఏంటంటే బాడీలో ఇన్స్టెంట్ గా మనకు ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ ఎందుకు వస్తుంది ఫుడ్ తీసుకోవడం వల్ల? సో ఎనర్జీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ కూడా మొత్తం అంటే ఘన పదార్థం ఉంటుంది. సో అది మెల్లమెల్ల స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో యాసిడ్స్ ఉంటాయి. యాసిడ్స్ ఎంజైమ్స్ వల్ల ఆ ఫుడ్ ద్రవ పదార్థంగా మారుతుంటది. సో ఈ మారే క్రమంలో మనకి ఏంటంటే ఎనర్జీ కావాలి. సో మొత్తం ఎనర్జీ మొత్తం సాకరైడ్స్ అంటారు, అంటే షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో పెద్ద నుంచి చిన్న కన్వర్ట్ అవుతాయి. పాలిసాకరైడ్స్ నుంచి మోనోసాకరైడ్స్ అంటారు. సో పాలి నుంచి మోనో, సింగిల్ సింగిల్ బ్రేక్ డౌన్ అయ్యి మన బాడీకి ఎనర్జీ అనేది ఇస్తుంది. సో ఇది ప్రాసెస్ మొత్తం స్టమక్ లో జరుగుతుంది మనకి. సో నార్మల్ వ్యక్తి ఫుడ్ తీసుకుంటున్నాడు. సో ఫుడ్ తీసుకోగానే ఏమవుతుందంటే మన బాడీలో ఇన్స్టెంట్ గా గ్లూకోజ్ లెవెల్ అని పెరుగుతుంది. సో గ్లూకోజ్ లెవెల్ పెరిగితే ఏం చేస్తాం, మన వెంటనే శరీరం ఏం చేస్తాం, అయ్యి మనం ఫుడ్ తినేసినాం, సో మన బాడీలో వెంటనే గ్లూకోజ్ లెవెల్ పెరిగింది. సో గ్లూకోజ్ ని కంట్రోల్ చేయాలి. సో మన గ్లూకోజ్, ఎందుకు మనం గ్లూకోజ్ కావాలి మన శరీరానికి అంటే, మనకు ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ కావాలి. సో మనం ఏదైనా పని చేయాలన్నా సరే, నడవాలన్నా సరే, ఏదైనా లిఫ్ట్ చేయాలన్నా సరే ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఇచ్చేది ఎవరంటే గ్లూకోజ్, షుగర్. సో ఆ షుగర్ ని మనం కరెక్ట్ వాడుకోవాలంటే దానికి మధ్యన ఏంటంటే ఒక తాళం చెవి అనేది ఉండాలి. సో మన శరీరానికి కండరాలకి కరెక్ట్ వాడుకున్నట్టు తాళం చెవి కావాలి. తాళం చెవి వచ్చేస్తే ఇన్సులిన్. సో షుగర్ లెవెల్ ఎంత పెరిగితే అంత ఇన్సులిన్ మన శరీరానికి అవసరం. సో బై డిఫాల్ట్ మన దేవుడు ఇలా తయారు చేస్తాడు. సో మనకి ఏంటంటే ఇన్సులిన్ లో ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్ ఉంటాయి. ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ లో ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్. సో మనకి ఏంటంటే బీటా సెల్స్ వచ్చేస్తే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తే మనం వచ్చిన షుగర్ మొత్తం ఇది కంట్రోల్ చేస్తుంది, యూటిలైజ్ చేసుకుంటది. ఇన్సులిన్ ద్వారా వచ్చిన షుగర్ మొత్తం కంట్రోల్ చేసుకుంటది. సో ఒక్కసారి ఏంటంటే మనకు షుగర్ చాలా రోజులు అసలు తినలేము, ఒక 1 వీక్ నుంచి ఏం తినలేము అనుకోండి, అప్పుడు షుగర్ కావాలంటే ఆల్ఫా సెల్స్ ఏమో దాన్ని గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది, ఆల్ఫా సెల్స్ ఏమో దాని పని చేస్తుంది, రివర్స్ పని చేస్తుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్ఫా సెల్స్ అవసరం లేదు. సో మాక్సిమం అందరు బాధపడేది ఏంటంటే బీటా సెల్స్. అందరికి బాడీలో షుగర్ ఎక్కువయ్యే మనం బాధపడుతున్నాం, డయాబెటిక్స్. సో మనం మీద దీనిపైన ఫోకస్ చేద్దాం, బీటా సెల్స్. సేమ్ మనం ఫుడ్ తీసుకుంటాం, వెంటనే బీటా సెల్స్ రాగానే సో బీటా సెల్స్ లోంచి ఇన్సులిన్ ఉత్పత్తి అయి మనకేంటంటే షుగర్ మాలిక్యూల్ యూటిలైజ్ చేసుకుంటది. సో ఇది మేజర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది అయితే మొత్తం అర్థమైంది అనుకో. సో కంప్లీట్ మనకు షుగర్ అంటే ఏంది అర్థమవుతుంది. సో దీంట్లో ఏంటంటే లివర్ పనితనం ఏంటిది. సో చాలా మంది ఏంటంటే షుగర్ తింటాం, ఒక పావు కిలో తిన్నాం అనుకోండి షుగర్. షుగర్ తిన వెంటనే మన బాడీ గ్లూకోజ్ లో చూపించదు, ఎందుకంటే మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటది. మిగతా అంత ఎక్కడ పోతుంది గ్లూకోజ్. సో చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ నేను బాగానే తిన్నా, షుగర్ చక్కెర ఇంత తింటాను, స్వీట్స్ ఇంత తింటాను, సో నాకు శరీరంలో ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ లో షుగర్ లెవెల్ ఎక్కువ చూపియదు. ఎందుకు చూపియదు ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే లివర్ లో స్టోర్ అవుతుంది. గ్లైకోజన్ లో దాని పేరు గ్లైకోజన్ ఉంటది. గ్లూకోజ్ మొత్తం గ్లైకోజన్ గా మారిపోయి ఆ గ్లైకోన్ దేంట్లో సేవ్ అవుతుంది అంటే లివర్ లో.
మనం ఏంటంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మనం చాలా రోజులు తినలేము. ఒక్కసారి ఏంటంటే మనం ఏదో వర్క్లో పడి పొద్దున తింటాం, మళ్ళీ మధ్యాహ్నం స్కిప్ చేసి మళ్ళీ ఈవినింగ్ తింటాం. సో మధ్యాహ్నం కూడా ఏంటంటే మనం ఏదో నీరస పడిపోము. మన బాడీ చెప్తుంది కొంతసేపటికి నీకు ఆకలి అవుతుంది తినాలని, మన బాడీ ఇంటిమేట్ చేస్తుంది. మనం ఏం పట్టించుకోమనుకోండి, సో ఆటోమేటిక్గా అది అప్పటి వరకు స్కిప్ అయిపోయి మనకు బాడీకి ఎనర్జీ ఇస్తుంటాం, మనం నడుస్తుంటాం, మన వర్క్ మనం చేస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే లివర్ ఉన్న గ్లైకోజన్ మెల్లమెల్ల అది గ్లూకోజ్ గా మారిపోతుంది, ఎందుకంటే అప్పుడు స్టోర్ చేసుకుంటుంది. అట్ ఎ టైం సేమ్ మనం మనీ ఎలా సేవ్ చేస్తామో, మనకు మంత్లీ శాలరీ ఇంత వస్తుంది, ఇంత రాని అంత వాడుకోము కదా, కొంచెం సేవింగ్స్ చేస్తాం ఎమర్జెన్సీ టైంలో. సో ఎమర్జెన్సీ టైంలో మనకు గ్లూకోజ్ కావాలి, మనకి ఎనర్జీ కావాలంటే లివర్ మనకు గ్లైకోజెనోలైసిస్ అంటారు దాన్ని. గ్లైకోజన్ ని బ్రేక్ చేస్తే లైసిస్, ఏదైనా సరే బ్రేక్ డౌన్ చేసేదని లైసిస్ అంటాం. గ్లైకోజెనోలైసిస్ అవుతుంది. సో గ్లైకోజన్ బ్రేక్ అయి గ్లూకోజ్ గా మరి మన బాడీకి ఎనర్జీ అనేది ఇస్తుంది. సో ఇది మేజర్ కాన్సెప్ట్ ఇక. సో డయాబెటీస్, సో బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డయాబెటీస్. సో డయాబెటిక్ ఏంటంటే చాలా మనం షుగర్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్, అండ్ ఇంకేంటంటే చాలా పెద్ద రోగం కూడా. సో మనం ఏంటంటే షుగర్ ని కరెక్ట్ మేనేజ్ చేసుకోలేమనుకో, మన శరీరం మొత్తం తినేస్తుంది మన ఎండ్ ఆర్గన్స్. సో ఎండ్ ఆర్గన్స్ ఏంటంటే లివర్, హార్ట్, కిడ్నీ, మన నర్వస్ సిస్టమ్, మన డై సిస్టమ్. సో ప్రతి ఒక్క దాన్ని ఖరాబ్ చేస్తుంది కరెక్ట్ మేనేజ్ చేసుకోకపోతే. ఈవెన్ కరెక్ట్ మేనేజ్ చేసుకున్నారు అనుకోండి, డయాబెటీస్ పేషెంట్ ఎంత హ్యాపీగా ఉంటారంటే, చాలా మంది కొందరు 30 సంవత్సరాల నుంచి, కొంచెం 40, కొందరు 50 సంవత్సరాల నుంచి కూడా డయాబెటీస్ కరెక్ట్ మేనేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు, ఎలాంటి సమస్యలు లేకుండా. సింపుల్ టెక్నిక్స్ కావాలి వాళ్ళకి. నేను ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయొద్దు, మెడికేషన్స్ కరెక్ట్ వాడుకోవాలి, మానిటరింగ్. సో ఈ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనకు. సో దీన్ని మేనేజ్ చేసుకుంటే చాలా హెల్తీగా, హ్యాపీగా, ఎలాంటి టెన్షన్ పడకుండా చూసుకోవచ్చు. సో వాట్ ఈస్ డయాబెటీస్? సో ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే డయాబెటీస్ ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్, ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ ద బ్లడ్ బ్లడ్ స్ట్రీమ్. సో మన రక్తనాళాల్లో, రక్తంలో ఎక్కువ గ్లూకోజ్, ఎక్కువ షుగర్ ఏర్పడింది అనుకోని అదే డయాబెటీస్ కి దారి తీస్తుంది. సో చాలా మంది అంటారు ఇప్పుడు ఏంటంటే ఓవర్ నైట్ ఎక్కువ తింటాం. ఓవర్ నైట్ అండ్ లాస్ట్ పడుకునేటప్పుడు ఒక 3, 4 లడ్డూలు లేదంటే ఎక్కువ స్వీట్ తినేసి పడుకున్నాం అనుకోండి, పొద్దున్న లేవనే మన బాడీలో టెస్ట్ చేసుకుంటే షుగర్ లెవెల్ చూపిస్తుంది. సో దీన్ని బట్టి నేను నిర్ధారించుకోవచ్చా నాకు షుగర్ ఉందని? సో కాదు. ఏంటంటే పర్సిస్టెంట్. సో మన బాడీలో అంటే కంటిన్యూస్ టెస్ట్ చేసుకోవాలి, ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే కాదు. సో పర్సిస్టెన్స్ ఇంక్రీజ్ ఇన్ షుగర్ లెవెల్. సో 3, 4 టైమ్స్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ మన బాడీ మూడ్ బట్టి, సో నేనేం ఆలోచిస్తున్నాను, ఎక్కువ టెన్షన్ గా ఉన్నానా, నార్మల్ గా ఉన్నానా, మన మూడ్ బట్టి కూడా బాడీలో ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి, గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి. సో ఇలాంటప్పుడు కూడా మనం నిర్ధారించుకోవద్దు. సో పొద్దున తిన్న తర్వాత, సాయంత్రం, ఇట్లా 3, 4 టెస్ట్లు ఉంటాయి, ఇట్లా టెస్ట్ చేయించుకొని మనం నిర్ధారించుకోవచ్చు. సో డయాబెటిక్ కి ఇన్సులిన్ కి ఏం సంబంధం? ఇన్సులిన్ యాక్ట్స్ యాజ్ అ కీ. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇన్సులిన్ ఎలా అంటే ఒక తాళం చేయలాగా పనిచేస్తుంది. సో ప్రతి ఒక్క సెల్, టిష్యూ, ఆర్గన్, సిస్టమ్ అండ్ సిస్టమ్స్ అంటాం, మస్కులర్ సిస్టమ్. సో మన కండరాలు కరెక్ట్ పనిచేయాలంటే దానికి ఎనర్జీ కావాలి. కండరాలు అంటే మజిల్. సో మజిల్ ఏదైనా వర్క్ చేసినాము, ఏదైనా నడవాలి, ఉరకాలి, ఏదైనా లిఫ్ట్ చేయాలి, దానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ కావాలంటే వెంటనే ఇన్సులిన్ వచ్చేసి తాళం చేయి ఓపెన్ చేసి షుగర్ ని, రక్తనాళాల నుంచి షుగర్ ఉన్నది తల పంపించేస్తుంది. సో ఇట్లా యూటిలైజ్ అయిపోతూనే ఉంటది. సో అలౌయింగ్ గ్లూకోజ్ లెవెల్ ఫ్రమ్ ద బ్లడ్ ఎంటర్ ఇంటూ ప్రొవైడింగ్ ఎనర్జీ. సో దీంట్లో అలౌ చేస్తుంది. అండ్ వితౌట్ ప్రాపర్ ఇన్సులిన్ ఫంక్షన్ గ్లూకోజ్ అక్యుములేట్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. సో ఇన్సులిన్ కరెక్ట్ దానిపైన చేయలేదు అనుకోండి, సో మొత్తం అంతా సప్లై చేయాలి ఇన్సులిన్. సో అంతా సప్లై అయిపోతే రక్తనాళాలను అది తిరుగుతూనే ఉంటుంది, మళ్ళీ హార్ట్ కి, లివర్ కి వస్తే తిరుగుతూనే ఉంటుంది. అట్లా తిరిగి తిరిగి ఏంటంటే రక్తం చిక్కబడుతుంటది, ఎందుకంటే షుగర్ లెవెల్ పెరిగింది అనుకోండి. ఈవెన్ మనం ఏదైనా సరే తీపి పదార్థాలు తింటే అది కొంచెం గాఢగా ఉంటది. సో సేమ్ దాని ఏంటంటే బ్లడ్ చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. సో చిక్కబడినప్పుడు ఏంటంటే బ్లడ్ ఏం చేస్తుంది మన బాడీలో, ఆక్సిజన్ ప్లస్ న్యూట్రిషన్స్ అండ్ కెమికల్స్, మినరల్స్, ప్రతి ఒక్కటి, ఈవెన్ హార్మోన్స్ కూడా రక్తమే అందజేస్తుంది ప్రతి ఒక్క అంగానికి, అవయవానికి. సో దీంట్లో ఏంటంటే అంతరాయం ఏర్పడుతుంటది, కరెక్ట్ లోపలికి వెళ్ళదు కదా, చిక్కబడితే ఈచ్ అండ్ ఎవరీ చిన్న చిన్న ఏమంటారు క్యాపిలరీస్ అంటాం మనం, రక్తనాళాలు, చిన్న చిన్న క్యాపిలరీస్. సో దాంట్లోకి వెళ్ళినప్పుడే మనకు అన్ని సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. సో ఇది డయాబెటీస్. సో డయాబెటీస్ మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్.
సో టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓన్లీ 10% వరకే ఉంటుంది. 5 నుంచి 10% వరకే ఉంటుంది. సో వీళ్ళు ఎట్లా అంటే పుట్టుకతోనే వాళ్ళ బాడీలో క్రోమగ్రంథి అని ఉంటుంది. క్రోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ ఏంటంటే బీటా సెల్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. అదేంటే చాలా తక్కువ అవుతుంది. అది మనకేంటంటే సరిపోదు. ఏం సరిపోదు అంటే ఆ షుగర్ లెవెల్ మేనేజ్ చేసుకోవడానికి సరిపోదు. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఇట్లా వైట్ కలర్ గా ఉంటాయి. మనకి ఏంటంటే ఎక్కువ కండరాలు ఉంటాయి కదా, ఇట్లా పొట్ట భాగంలో, చేయి భాగంలో, ఇట్లా థై పార్ట్స్ లో తీసుకుంటారు ఇన్సులిన్ ఇంజెక్షన్స్. సో ఇదంతా వీళ్ళకి పుట్టుకతోనే వచ్చేస్తుంది. సో చాలా మంది మనం చూస్తాం పుట్టినగానే 4-5 years కి వాళ్ళకి షుగర్ అటాక్ అవుతుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ అట్నే ఉండాలి ఇంకా. సో వాళ్ళకి ఏంటంటే ఆ క్రోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తం ఆగిపోతుంది. అయిపోయినప్పుడు బయట ఇంజెక్షన్ తీసుకుంటే ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ అంటే చాలా మంది దీంతోనే బాధపడుతుంటారు. ఇది 90 నుంచి 90% వరకు ఉంటారు. సో టైప్ 2 డయాబెటీస్ ఎట్లా అంటే వాళ్ళకి నార్మల్ గా ఉంటారు. సర్టన్ ఏజ్ వచ్చేసింది, 30 నుంచి 30 సంవత్సరాలు రాగానే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డయట్ కానీ లైఫ్ స్టైల్ కానీ చేంజెస్ అవుతుంటాయి కదా మనకు. ఆ చేంజెస్ అయిన క్రమంలో ఏంటంటే మన బాడీలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. షుగర్ లెవెల్ ఎంత పెరిగితే మన ఇన్సులిన్ అంత ఉత్పత్తి చేస్తుంది. మన దేవుడాలు తయారు చేస్తాడు. మనం ఎంత తింటే అంత ఇన్సులిన్ ఉత్పత్తి అయి అది మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఎంత వరకు అంటే మాక్సిమం ఒక 5 to 8 years వరకు వెయిట్ చేస్తుంది మన శరీరం. మనం ఎంత తిన్నా సరే, చెత్త చెదారం ఏం తిన్నా సరే అన్నిటిని మెటబాలైజ్ చేసి దాంట్లో ఎంత షుగర్ ఉంది దాన్ని బట్టి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తూనే ఉంటది క్రోమోగ్రంథి. సో మనం ఏంటంటే ఎలాంటి వెనక ముందు ఆలోచించకుండా పొద్దున షుగర్ తింటున్నాం, మధ్యాహ్నం షుగర్ తింటున్నాం, అంటే ఇంకా గ్లూకోజ్ లెవెల్ పెంచేటివి తీపి వస్తువులు, అండ్ సాయంత్రం కూడా 3 పూటలు మొత్తం ఫుల్ గా షుగర్ వస్తువులు తిన్నాం అనుకోండి. సో మన క్రోమోగ్రంథి ఏం చేస్తుంది, ట్రై చేస్తుంది. ఇంకా మనం మన శరీరానికి ఇచ్చామనుకోండి, సో అప్పుడు ఏంటంటే మెల్లమెల్ల ఈ చేలెత్తడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే 100% మెటబాలిజం చేస్తుంది, తర్వాత 90% చేస్తుంది, తర్వాత 80% పడిపోతుంటది. సో మనం ఏంటంటే తిండి మాత్రం ఎక్కడ తగ్గించట్లేదు, మనం షుగర్ లెవెల్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏంటంటే 90, 70, 60, 50%, 40%. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ 5 to 8 years టైం పడుతుంది. అప్పుడే మన బాడీలో షుగర్ అనేది బయటపడుతుంటది. సో మనకేంటంటే ఎలా బయటపడుతుంది, అసలు సిమ్టమ్స్ ఏంటివి, నెక్స్ట్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ సిమ్టమ్స్ వల్ల మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు నాకు షుగర్ అటాక్ అయింది. సో షుగర్ అటాక్ అయినప్పుడు నేను ఎలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఏంటి, అవన్నీ మొత్తం చూద్దాం. సో చాలా మందికి ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. సో టైప్ 2 డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎలా అంటే ఒబేసిటీ. ఒబేసిటీ ఎందుకు వస్తుందంటే ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ తినడం వల్ల, అండ్ ఎక్కువ జంక్ ఫుడ్. రెగ్యులర్ చెప్తుంటాను మన ఇంట్లో సాల్ట్, షుగర్, మైదా 3 white poisons ఉంటాయి. ఇవి కొంచెం తక్కువ తీసుకోవాలి. పూర్తిగా మానేసి ఇంకా మంచిది. అండ్ లైఫ్ స్టైల్. సో మనం ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటున్నాం, తినడం కూర్చోవడం, తినడం కూర్చోవడం, అండ్ ఇలాంటి ఎక్సర్సైజ్ లేదు. సో జెనెటికల్ ఫ్యాక్టర్ కూడా అవ్వచ్చు. మన పూర్వీకులకు, మన ఫాదర్ కి కానీ తాత గారికి వారికి ఎవరికైనా ఉందనుకోండి, మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వచ్చే ఛాన్స్ తెలిసినప్పుడు ఏంటంటే మనం డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కరెక్ట్ తీసుకోవాలి. ఇంకా మెడికేషన్స్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. సో ఈ క్రమంలో ఏంటంటే కొందరు చూడొచ్చు, ముసలోళ్ళు కూడా ఏమంటారు 40 నుంచి 60 ఏజ్, వాళ్ళు ఎప్పటి నుంచో షుగర్ నుంచి బాధపడుతుంటారు. సో టాబ్లెట్స్ వేసుకొని కూడా వాళ్ళు కూడా ఇన్సులిన్ కూడా తీసుకుంటారు. చాలా మంది ఇట్లా పెన్స్ ఉంటాయి, హ్యూమన్ ఇన్సులిన్ పెన్స్ ఉంటాయి. సో దానివల్ల ఇన్సులిన్ కూడా తీసుకుంటారు. సో వీళ్ళు ఎందుకు అక్కడ కన్వర్ట్ అవుతారంటే దీన్ని కరెక్ట్ మేనేజ్ చేసుకోలేరు. అంటే చాలా మంది ఏంటంటే నేను టాబ్లెట్ తీసుకుంటున్నా, టాబ్లెట్ తీసుకొని కూడా నేను తింటూనే ఉంటా, చేస్తూనే ఉంటా, అన్ని చేస్తూనే ఉంటా అనుకోండి, మనం టాబ్లెట్స్ కి మనం లైఫ్ స్టైల్ కి మొత్తం ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది. సో మనం ఏంటంటే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, కార్బ్స్, షుగర్, సో ఇవి ఏంటంటే మన శరీరం నుంచి తగ్గించాలి, బయటికి పంపించాలంటే మనం ఇంటెక్ తక్కువ ఉండాలి, మన వర్కౌట్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండాలి. సో ఇట్లా చేసుకోవడం వల్లనే మెల్లమెల్ల తగ్గించుకోవచ్చు. సో ఇవేం తగ్గించలేము మనం. ఒక 10 సంవత్సరాలు అట్నే మెయింటైన్ చేస్తే ఏంటంటే ఆ తీసుకున్న మెడిసిన్స్ కూడా కరెక్ట్ పని చేయవు. అప్పుడే మనకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన బాడీలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. అండ్ మనం తీసుకునే ఫుడ్, మెడికేషన్స్ వల్ల మెల్లమెల్ల ఇన్సులిన్ పెరుగుతుంది. సో ఇన్సులిన్ ఉంది, షుగర్ ఉంది. బట్ ఈ ఇన్సులిన్ ఏంటంటే ఆ షుగర్ ని అరికట్టలేదు, మెటబాలైజ్ చేయలేదు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది మనకు. సో రెసిస్టెన్స్ ఏంటంటే మనకు వేపాకు తిన్నాం అనుకోండి, ఒక 10 days తింటే
11th డేకి మనకు చేదు అనిపించదు. ఎందుకంటే మనకు దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. సో వేపాకు రెసిస్టెన్స్ మన శరీరం డెవలప్ చేసుకుంది. డెవలప్ చేసుకోవడం వల్ల దీనికి పనితనం ఏమి ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది కాదు. సో బయటికెళ్ళి మెడిసిన్ తీసుకుంటూ బయటికెళ్ళి ఇన్సులిన్ ఇవ్వాలి. ఇస్తేనే శరీరం కంట్రోల్ అవుతుంది. సో మెల్లమెల్లగా ఈ క్రమంలో ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు లాపర్వా చేయడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల టైప్ 1 కూడా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో మెల్లమెల్ల ఒక్కసారి బయట నుండి ఇన్సులిన్ పోయింది అనుకోండి, లోపల ఇన్సులిన్ అనేది తగ్గుతుంటది. సో మన శరీరం ఎట్లా ఆలోచిస్తుంది అంటే, ఎగ్జాంపుల్ ఏదైనా మనం శరీరం నుండి న్యాచురల్ గా రావాలి ఏదైనా సరే. సో న్యాచురల్ గా అవ్వలేదు అనుకోండి, మనం బయటికి వెళ్ళి తీసుకుంటాం. సో బయటికి వెళ్ళి ఈవెన్ చాలా మంది ఇప్పుడు ఏమంటారు కిరియాటిన్ అని, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇవన్నీ ఇంజెక్షన్ వల్ల తీసుకుంటున్నారు. ఇట్లా బయటికి వెళ్ళి తీసుకోవడం వల్ల, ఆర్టిఫిషియల్ తీసుకోవడం వల్ల మన బాడీలో న్యాచురల్ ఉత్పత్తి అయ్యేది తగ్గుతుంటది. ఎందుకంటే మన బ్రెయిన్ చెప్తుంది ఆల్రెడీ బయటికి వెళ్ళి తీసుకున్నావు లోపల ఇంకెందుకు, అది మెల్లమెల్ల మానేస్తాయి. సో బయటికి వెళ్ళి తీసుకోవడం మానేసారు అనుకోండి, సో అప్పుడు మళ్ళీ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డయాబెటీస్ ఇన్ ఇండియా. సో ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్లేస్ లో చైనా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉంది. సో ఫ్యూచర్ లో ఏంటంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్క పేషెంట్ కి అన్డయాగ్నోస్డ్ పేషెంట్ చాలా మంది ఉన్నారు. సో షుగర్ ఉంది చాలా మందికి, వాళ్ళు టెస్ట్ చేసుకోరు. టెస్ట్ చేసుకుంటే ఎక్కడ బయట పడుతుందనే భయంతో చేసుకోరు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మెల్లమెల్లగా ఇది పెరుగుతూనే ఉంది. అండ్ మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎక్కువ షుగర్ ఉంటుంది. అంటే డయాబెటీస్ పేషెంట్ చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనం తినే మొత్తం అన్నమే. మన 5 స్టేట్లు మొత్తం పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి ఇడ్లీలో కానీ రైస్లో కానీ మన దోశలలో కానీ ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా రైస్ అనేది యాడ్ అయితేనే ఉంటుంది. ఈ రైస్ వస్తువులు తింటే ఎక్కువ అవుతుంది. ఇంకేంటంటే మన హైదరాబాద్ ఇంకా టాప్ లో ఉంది సౌత్ లో. సో హైదరాబాద్ లో డయాబెటీస్ చాలా మంది ఉంటారు పేషెంట్స్. సో రికగ్నైజింగ్ సిమ్టమ్స్. సో ఇప్పుడు షుగర్ వచ్చింది, షుగర్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి మనకి. సో మనం కూడా డెమోస్కి వెళ్ళినప్పుడు నాకు కాళ్ళ నొప్పి మంటలు తగ్గట్లేదు, ఈ కిట్ ఎన్నిసార్లు వాడినా అని. సో చాలా మంది కంప్లైంట్ చేస్తారు నాకు బాడీ పెయిన్స్ తగ్గట్లేదు. సో మనం ఏమంటాం షుగర్ బీపీ ఏమైనా ఉందా అంటే, చల్ నాకెందుకు ఉంటుంది, నాకు లేనే లేదు, నేను హెల్తీగా ఉన్నా మంచిగా ఉన్నా అంటే టెస్ట్ చేయించుకున్నాను అడిగినాం అనుకోండి, చేసుకోలే అంటారు. మొన్ననే చేయించుకున్నా అంటారు. మొన్న అంటే ఎప్పుడంటే 2 3 సంవత్సరాలు అవుతుంది అంటారు. సో చాలా మందికి ఏంటంటే కరెక్ట్ మేనేజ్ చేసుకోవడం తెలియదు. సో మనకి బాడీలో సిమ్టమ్స్ అనేది తెలుస్తుంది. ఆ సిమ్టమ్స్ వల్ల ఖచ్చితంగా మనం చేయించుకోవాలి. చేయించుకుంటే ఏముంది, మనకు తెలిసింది అనుకోండి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. తెలియలేము కూడా మన శరీరం మనమే నాశనం చేసుకుంటాం. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇంక్రీజ్ థర్స్ట్ అండ్ హంగర్. మనకి ఏంటంటే ఆకలి అనేది పెరుగుతుంటది అండ్ ఎక్కువ దాహం వేస్తుంటది. పాలిడిప్స్ పాలిడిస్పియా డిప్సియా అంటారు. పాలిడిప్సియా అంటే ఎక్కువ ఆకలి దాహం ఇవ్వడం. ఇంకోటి ఫ్రీక్వెంట్ యూరినేషన్, పాలియూరియా. సో పాలియూరియా అంటే పాలి అంటే మెనీ టైమ్స్ అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవుతుంటది. సో చాలా మంది అంటాం కదా, అరే డయాబెటీస్ పేషెంట్ ఉన్నట్టుండ్రా అంత తొందర పోతుండ్రు ఇంకా ఆగట్లేదని. సో పాలియూరియా. సో చాలా మంది అయితే మన సంస్కృతంలో కూడా ఈ 2 సిమ్టమ్స్ బట్టే మధుమేహం అనేది చెప్తారు. మధు అంటే హనీ స్వీట్, మేహం అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో మధుమేహం అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. సో సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం ఇలాంటి చూస్తున్నాం. సో అంటే ఫటిక్ ఎక్కువ ఏంటంటే ఇప్పుడు మనం తింటున్నాం ఆహారం తినంగానే ఏంటంటే మన బ్రెయిన్ కి ఎనర్జీ కావాలంటే షుగర్ అందాలి. సో షుగర్ అందలేదనుకో బ్రెయిన్ తిప్పినట్టు అవుతుంది. సో ఎందుకు అందట్లేదు అంటే బ్లడ్ చిక్కబడి, రక్తం చిక్కబడి. ఎందుకు చిక్కబడి అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎక్కువ చిక్కబడి ఇన్స్టెంట్ గా మన బ్రెయిన్ కి అందట్లేదు, మనకి ఎనర్జీ ఇవ్వట్లేదు. సో దీనివల్ల బ్లర్డ్ విజన్. సో మనకి ఏంటంటే కళ్ళ మస్కలు కూడా స్టార్ట్ అవుతాయి. షుగర్ పేషెంట్ కి ఏంటంటే కళ్ళ మస్కలు ఉంటాయి అండ్ న్యూరోపతి కాళ్ళ మంటలు అవుతాయి అండ్ నెఫ్రోపతి. సో మెల్లమెల్ల కిడ్నీలు కూడా పనిచేయడం తగ్గుతుంటది. డయాలసిస్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి షుగర్ ఎక్కువ అయితే, కంట్రోల్ చేసుకోకపోతే. ఇంకేంటంటే స్లో హీలింగ్ ఆఫ్ వూండ్స్. వాళ్ళకి ఏంటంటే ఏమైనా దెబ్బ తగిలిన పుళ్ళన తొందరగా తగ్గదు. ఎందుకంటే రక్తం చిక్కబడి కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ అందక ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ రాగానే మనం టెస్ట్ చేయించుకోవాలి. సో షుగర్ ఎందుకు వస్తుంది, షుగర్ రావడం వల్ల మనకి ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అంటే ఫ్యామిలీ హిస్టరీ అవ్వచ్చు. సో ఎందుకు వస్తుందంటే మేబీ ఫ్యామిలీ హిస్టరీ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. మంచిగా హెల్దీగా 3 పూటలు రైస్ కానీ దోశలు కానీ ఇడ్లీ ఏదైనా రైస్ తో సంబంధించింది వైట్ది, లేదంటే మైదా, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినేసి మంచిగా
కూర్చొని పని చేసుకుంటున్నాం అనుకోండి, సో మెల్లమెల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేయట్లేదు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు, టొబాకో యూజ్. సో ఇవి యూజ్ చేయడం వల్ల మన బాడీలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఓవర్ ఎయిట్, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, ఎక్కువ లావు ఉండడం వల్ల కూడా ఏంటంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అంతరాయం ఏర్పడుతుంది. అప్పుడు మనకు అవుతుంది అన్హెల్దీ డైట్. సో షుగర్స్, రిఫైన్డ్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి తీసుకోవడం వల్ల కూడా ఇవన్నీ అవుతాయి. మనకి ఏంటంటే మన ఇండ్లలో కూడా రెగ్యులర్ గా, ఇండ్లలో కూడా నేను మంచిగా తింటున్నాను సార్, మంచి ఆయిల్ కూడా అవన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నాం, అయినా నాకు ఎందుకు షుగర్ వచ్చిందంటే ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మేజర్ ఆయిల్. సో చాలా మంది మనం యూజ్ చేసే రిఫైన్డ్ ఆయిల్ ఎంత తెల్ల ఉంటే అంత డేంజర్ మనకి. రిఫైన్డ్ ఆయిల్ ఏంటంటే దాంట్లో మొత్తం అంతా కెమికల్ ప్రాసెస్ చేసి మనకి ఇస్తారు. ఆ రిఫైన్డ్ ఆయిల్ కావచ్చు, అంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం అండ్ మైదా. సో మైదా కూడా ఏంటంటే అది రిఫైన్డ్ది. సో గోధుమలు ఎక్కువ రిఫైన్ చేస్తే మైదాగా మారుతుంది. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి. మన ఇంట్లో కూడా మంచిగా హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్ అండ్ ఓవర్ హీట్, మళ్ళీ మళ్ళీ హీట్ చేసిన ఆయిల్ కూడా వాడడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు. అండ్ ఏజ్ ఫ్యాక్టర్. సో ఒకప్పుడు ఏంటంటే 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే షుగర్ వచ్చే ఛాన్సెస్, షుగర్ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు ఏంటంటే అసలు ఏజ్ తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు 30 ఇయర్స్ అయితే చాలు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 30 ఇయర్స్ నుంచే అందరు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, మన సెడెంటరీ లైఫ్ నుంచి బయటికి రావాలి, ఇవన్నీ చేయాలి. సో యంగ్ అడల్ట్స్, ఈవెన్ చిల్డ్రన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అందరు లైఫ్ స్టైల్ మారిపోయింది. తినాలి, పడుకోవాలి. పడుకోవడం కూడా ఎప్పుడు లేట్ నైట్ పడుకోవడం, మొత్తం పొద్దంతా పడుకుంటుండే. సో ఏంటంటే నైట్ పడుకోవాలి, పొద్దున వర్క్ చేయాలి. సో చాలా మంది కొందరు ఏంటంటే రివర్స్ కూడా చేస్తున్నారు, పొద్దున వంటారు, నైట్ అంతా వర్క్ చేసుకుంటారు. ఇలాంటి వల్ల మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో షుగర్ వచ్చింది, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చాయి, సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనకి ఇలాంటి బాధలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? సింపుల్. నాకు ఎంత ఉంది, నాకు తినకముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది, 3 నెలలకు హెచ్బిఎవన్సీ టెస్ట్ ఎంత ఉంది, ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి. దీన్ని బట్టి మనం మానిటర్ చేసుకోవాలి, డైట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ గా ఏంటంటే మనం మానిటర్ చేసుకోవాలి నాకు ఎంత ఉంది. తర్వాత బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ డైట్. సో మనం ఏంటంటే నేను ఎంత ఫుడ్ తీసుకోవాలి, దాంట్లో ఎంత కార్బ్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎంత, షుగర్ లెవెల్ ఎంత ఉంది. సో దాన్ని బట్టి మనం ఏవేవి అవాయిడ్ చేయాలి, ఏవేవి తీసుకోవాలి, ఆ బ్యాలెన్స్ డైట్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఆల్మోస్ట్ నేను డే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటా, ఖచ్చితంగా మార్నింగ్ వాక్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో చాలా మంది వింటారు, అంతే, విన్నా బస్మన్న విన్నా అంటే ఊపినా మళ్ళీ అదే సైకిల్లో ఉంటారు. పొద్దున్న లేచిరా అంటే ఎవ్వరు లేవరు. ఇప్పుడు చాలా మంది మొత్తం ముఖం కూడా కడగకుండా జూమ్ ఇట్టున్నట్టున్నారు. సో ఇలా మనం ఎన్నోసార్లు చెప్తాం, పొద్దున్న లేచి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఉండాలంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీయింగ్ ఏ లీడర్, మనం చేసిన తర్వాత వేరేలోకి చెప్పాలి. ఎందుకంటే నేను చేస్తా, అందుకనే వేరేలోకి చెప్తున్నా. సో మనం కూడా ఏంటంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయిన తర్వాతనే వేరేలోకి చెప్తే బాగుంటుంది. అండ్ అప్రోప్రియేట్ మెడికేషన్స్. సో ఎలాంటి మెడికేషన్స్ అవి ఉండాలి. అండ్ యాన్యువల్ కాంప్రహెన్సివ్ చెకప్స్. సో రెగ్యులర్ గా చెకప్స్ అనేవి ఉంటాయి, ఇవి మన బాడీకి అని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి షుగర్ వచ్చింది అనుకో ఇంకా వేరే వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేరే అంటే షుగర్ వస్తే ట్విన్స్ కజిన్స్ ఉంటారు కదా, షుగర్ రాగానే ఖచ్చితంగా బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బీపీ వస్తే షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో దీంతో పాటు ఇంకా మన బాడీకి ఎంత డ్యామేజ్ చేయగలదు, మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. కార్డియోవాస్కులర్ డిజీజ్ వస్తుంది, మన గుండెకి సంబంధించిన డిజీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ బ్లడ్డే కదా మన రక్త ప్రసరణ చేసేది. సో రక్త ప్రసరణ ఎవరు చేస్తారంటే హార్ట్ పంప్. సో ఈ పంపింగ్ లో మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ దీంతో పాటు నర్వ్ డ్యామేజ్. సో ఇంతకుముందు చెప్పినట్టు న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి, దీనివల్ల ఏంటంటే బాడీలో పెయిన్స్ వస్తుంటాయి, లైక్ సివియర్ పెయిన్స్. అండ్ కాళ్ళలో తిమ్మిర్లు రావడం, నమ్నెస్ అంటాము, అండ్ టింగ్లింగ్ అండ్ పెయిన్స్ రావడం, అన్ఎక్స్పెక్టెడ్ పెయిన్స్. సో కాళ్ళ మంటలు, అంటే అసలు ఎలాంటి, మనం నార్మల్ గా కూర్చుని ఉంటాం అయినా కాళ్ళ మంటలు వస్తుంటాయి. ఇంకోటి డయాబెటిక్ రెటినోపతి. రెటినోపతి అంటే కళ్ళు మసక అవ్వడం, బ్లైండ్నెస్ అవ్వడం. అండ్ డయాబెటిక్ నెఫ్రోపతి, ఇది కిడ్నీ ఫెయిల్యూర్స్. సో షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోకపోతే మన కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డయాలసిస్ కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్డ్ ఇన్ఫెక్షన్స్. సో ఇంక్రీజ్ అంటే మనం చిన్న ఏదైనా కురుపు అయినా, ఏదైనా కాలికి దెబ్బ తాగితే షుగర్ పేషెంట్ మాత్రం లైట్ తీసుకోవద్దు, వెంటనే దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే దాన్ని అంపిటేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంపిటేషన్ అంటే తీసేయడం.
ఫర్దర్గా ఇన్ఫెక్షన్ మన బాడీకి పెరుగుతుంటే అప్పటికి కట్ చేసేయాలి. సో దాన్ని యాంపిటేషన్ అంటారు. సో చాలా మంది మనం చూస్తాం షుగర్ పేషెంట్లు కాళ్ళు, చేయిలు, వేళ్ళు ఎన్నో తీసేస్తూనే ఉంటారు. మన ఇంటి పక్కల చుట్టుపక్కల చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిన డైట్ ఇది ఇష్టం వచ్చినట్టు తినడం, మెడికేషన్ తీసుకోకపోవడం అండ్ ఫిజికల్ యాక్ట్ లేకపోవడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తగ్గదు. సో బ్లడ్ గ్లూకోజ్ చాట్. సో జనరల్గా ఏంటంటే నార్మల్గా ఫాస్టింగ్ లో ఎలా ఉండాలంటే లెస్ దెన్ 100 ఉండాలి. తినకముందు మన బాడీలో షుగర్ లెవెల్ వచ్చేసి లెస్ దెన్ 100 ఉండాలి. ఒకవేళ 100 నుంచి 120 ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ఏదో ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి, అంటే ఇంపేర్డ్ గ్లూకోజ్. సో 125 కంటే అబవ్ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఇక పరిగడుపున డయాబెటీస్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. డయాబెటిక్ రావచ్చు, వచ్చిందేమో ఇంకా ఆఫ్టర్ ఈటింగ్. పోస్ట్ ప్రాండిల్ అంటాం మనం, అంటే తిన్న తర్వాత పోస్ట్ లంచ్. సో పోస్ట్ లంచ్ లో ఎలా ఉండాలంటే నార్మల్ గా 150 నుంచి 200 లోపు ఉండొచ్చు. లేదంటే 190 231 అనుకో, ఇదేదో ఛాన్సెస్ ఉంటాయి మనకు ఫ్యూచర్ లో, అంటే ప్రీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చాలా మంది ఇప్పుడు ఎల్లో కలర్ లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మెల్లమెల్ల డైట్ కంట్రోల్ చేస్తూ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ పెంచుతూ మెల్లమెల్ల తగ్గించుకోవచ్చు, మన కంట్రోల్ తీసుకురావచ్చు. ఒక్కసారి కింద రెడ్ లైన్ లోకి వచ్చిరనుకోండి, చాలా కష్టం మనకు కంట్రోల్ అవ్వడం. సో ర్యాండమ్ అంటే 2-3 అవర్స్ తిన్న తర్వాత ర్యాండమ్ వచ్చేసి లెస్ దాన్ 150 అనుకోండి నార్మల్. ఇంపైర్డ్ గ్లూకోజ్ అంటే 140-160. డయాబెటీస్ అంటే మోర్ దాన్ 200 రావడం. సో ఇది నార్మల్ గ్లూకోజ్ ఫాస్టింగ్ అండ్ ప్రోస్పెరాండిల్ ఇంతకుముందు మనం చూసుకాం. ఇంకోటి ఏంటంటే హెచ్బిఏవన్సి అంటాం. సో గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. సో హెచ్ ఏమంటే హిమోగ్లోబిన్. సో మన రక్తనాళాల్లో మన బ్లడ్ లో ఏముంటాయంటే తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి, అండ్ ప్లేట్లెట్స్ అంటారు, ప్లస్ బ్లడ్ ప్లాజ్మా. సో బ్లడ్ ప్లాజ్మా అనేది నార్మల్ ఫ్లూయిడ్ మన బాడీలో, సిరం ఫ్లూయిడ్. అండ్ ప్లేట్లెట్స్ అంటే ఏం చేస్తుందంటే మన రక్తం ఎక్కడైనా బయటకు వచ్చింది అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి, రక్తం మనకి దెబ్బ తగిలితే నార్మల్ పేషెంట్ కి అంటే నార్మల్ వ్యక్తులకి ఒక 2 to 3 minutes లో చిక్కబడిపోతుంది, అంటే గడ్డ కట్టేస్తుంది, రక్తం రాకుండా గడ్డ కట్టేస్తుంది. అది ఎవరు చేస్తారంటే ప్లేట్లెట్స్ అనేది చేస్తాయి. ఇంకోటి తెల్ల రక్త కణాలు ఏంటంటే ఇది మనకు రోగ నిరోధక శక్తికి మన బాడీకి ఫైట్ చేయడానికి చేస్తుంది. సో ఎర్ర రక్త కణాలు ఏం చేస్తున్నాయంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, లేదంటే ఆక్సిజన్ కావచ్చు, ప్రోటీన్స్, ఎలాంటివైనా సరే పోషక విలువలు మొత్తం ఎర్ర రక్త కణాలే క్యారీ చేస్తాయి. అండ్ దీంట్లోనే హిమోగ్లోబిన్ ఉంటుంది, అంటే హెచ్బి లెవెల్. సో హిమోగ్లోబిన్ తోనే మన షుగర్ మాలిక్యూల్ అనేది అటాచ్ అవుతుంది. సో షుగర్ అనేది ఉంటుంది కదా, సో షుగర్ మెటాబాలిజం అయిన మన రక్త నరాల్లో కలుస్తుంది, బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి మొత్తం అంతా సరఫరా చేస్తుంటది. సో దేనికి అటాచ్ అయ్యి సరఫరా చేస్తుంది అంటే హిమోగ్లోబిన్ కి అటాచ్ అయ్యి సరఫరా చేస్తుంది. సో అందుకని హిమోగ్లోబిన్ మనం టెస్ట్ చేస్తే దీనికి అటాచ్ అయిన ఐ మీన్ షుగర్ మాలిక్ ఎంత ఉందని తెలుస్తుంది. సో హిమోగ్లోబిన్ లేదంటే రక్తనాళ లైఫ్ స్పాన్ ఎంత అంటే 90 నుంచి 120 రోజులు ఉంటుంది. సో 120 రోజులు కానీ చనిపోతుంది, మళ్ళీ వేరే రక్తం పుడుతుంటది. సో ఇది నార్మల్ ప్రక్రియ. సో అందుకనే హెచ్బిఎన్సి 3 నెలలకు ఒకసారి చేసుకోమంటారు. సో హెచ్బిఎన్టీ టెస్ట్ ఎట్లా అంటే 5.5 నుంచి 5.7 లోపు ఉందనుకోండి, ఇది నార్మల్. లేదంటే 5.5 నుంచి 6.5 మధ్యన ఉందనుకోండి, ఇది ప్రీ డయాబెటీస్, అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రీ డయాబెటీస్ పేషెంట్లో ఎవరైనా సరే నాకు ఇంత ఉందంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైట్ కంట్రోల్ చేసుకోవాలి, మార్నింగ్ వాకింగ్ ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుని మెడికేషన్ మాత్రం తీసుకోవద్దు. ఒక్కసారి మెడికేషన్ తీసుకుంటే దానికి అలవాటు అయిపోతాం, సో మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. సో మనం మేనేజ్ చేసుకోవాలి. లేదంటే 7 పాయింట్ అబవ్ ఉందనుకోండి, 7.5 అలా ఉందనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళకు డయాబెటీస్ వచ్చినట్టు. సో వాళ్ళు ఖచ్చితంగా మెడికేషన్స్ ఇవన్నీ తీసుకోవాలి. దీంతో పాటు మన మ్యాగ్నెటిక్ థెరపీ కావచ్చు, అండ్ లైఫ్ స్టైల్ వాకింగ్ ఇవన్నీ చేసుకుంటే మెల్లమెల్ల అన్ని కంట్రోల్కి వస్తుంది. సో ప్రపోజ్డ్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో షుగర్ పేషెంట్లకి మనం ఏం చెప్పాలి? సో నేను ఏంటంటే ఈ బయట చేస్తున్న మ్యాగ్నెటిక్ థెరపీ. సో మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల షుగర్ పేషెంట్కి ఎలా తగ్గుతుంది, దీనికి ఏంటి సంబంధం ఏంటంటే జస్ట్ మన మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్ మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ చేస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఒకవేళ షుగర్ ఉందనుకోండి, సో ప్రతి ఒక్క అవయవానికి అంగానికి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. షుగర్ పేషెంట్లో ఎవరికి కావాలి, ఏ అంగానికి ఏ అవయవానికి కావాలంటే
లివర్ కి కావాలి, దాంతోపాటు ప్యాంక్రియాస్, కురోమ గ్రంథి కూడా రక్త సరఫరా కరెక్ట్ అవ్వాలి. సో కురోమ గ్రంథికి ఏంటంటే కరెక్ట్ రక్త సరఫరా అయింది, అన్ని కరెక్ట్ టైంకి అందినాయి అనుకోండి, అది నార్మల్ ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నార్మల్ ఫంక్షన్ ఏంటంటే బీటా సెల్స్. సో బీటా సెల్స్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్ అయినప్పుడు ఏంటంటే మన బాడీ షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఇన్సులిన్ కూడా కరెక్ట్ దీని తగ్గట్టు పెరిగింది అనుకోండి, సో మెల్లమెల్ల ఆ ఉన్న షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిస్తుంది. రక్త ప్రసరణ కరెక్ట్ ఉందనుకోండి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది. సో రెసిస్టెన్స్ తగ్గడం వల్ల బాడీలో ఎంత షుగర్ ఉందో ఆ షుగర్ ను మొత్తం ఇది వాడేసుకుంటది. సో షుగర్ ని వాడేసుకున్నప్పుడు సో మెల్లమెల్లగా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంటది. గ్లూకోజ్ లెవెల్ తగ్గినంత మాత్రాన, మ్యాగ్నెటిక్ థెరపీని యూజ్ చేసినంత మాత్రాన మనం టాబ్లెట్స్ అండ్ ఇవన్నీ బంద్ చేయొద్దు. సో ఎందుకంటే ఒక 1 నుంచి 3 మంత్స్ వరకు ఇట్లే తగ్గుతుంది. సో మళ్ళా మనం ఏంటంటే ఎక్కువ టాబ్లెట్స్ మొత్తం మానేసాం, నాకు తగ్గిపోయింది హ్యాపీగా వెళ్తున్నా అంటే అది మళ్ళా మళ్ళా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా షుగర్ ఇట్లా నార్మల్గా వచ్చింది, మనం మ్యాగ్నెటిక్ థెరపీ వాడాము, దాంతోపాటు టాబ్లెట్స్ అవన్నీ బంద్ చేసాం, టాబ్లెట్స్ బంద్ చేస్తే సడన్ గా తగ్గుతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది అనుకోండి, అది మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో అందుకని ఏదైనా సరే మన బాడీకి మెడిసిన్స్ అలవాటు అయినాయి, సో మెడిసిన్స్ ఇన్స్టెంట్ గా బంద్ చేయొద్దు. సో మెల్లిమెల్ల డోస్, ఆల్టర్నేట్ డోస్ వేసుకోవాలి అండ్ డాక్టర్ సంప్రదించాలి. సో ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి, నాకు పరిగడుపున ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది, అండ్ హెచ్బిఎంఎన్స్ ఎంత ఉంది, ఇవన్నీ టెస్ట్ చేసుకొని నిర్ధారించుకొని మనం మెల్లమెల్ల మన డోస్ అనేది మనం డాక్టర్ సలహా మేరకే తగ్గించుకోవాలి. ఇది ఇది మనకు ఏంటంటే మనకు మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మేము ఖచ్చితంగా చెప్పేది సో మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి. సో మనకి ఏంటంటే ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ ఎలా వస్తుందంటే మనకు నర్వ్ యాక్టివిటీ అవుతుంది. ఎందుకంటే దీంట్లో అయన్, మన బాడీలో అయనైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన వాటర్ తాగినా సరే, రక్తనాళాలకు బెల్ట్ పెట్టుకున్నా సరే మన బ్లడ్ స్ట్రీమ్ కి, అండ్ మన బాడీలో పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల. అండ్ స్టడీస్ షో దట్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పీరియన్స్ 20% ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో. సో ఏదైనా సరే మ్యాగ్నెటిక్ థెరపీ మనం వాడడం మన బాడీలో 20% రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. ఈ పెరిగే క్రమంలో ప్రతి ఒక్క ఎండార్కిన్ కూడా కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అండ్ పెయిన్ రిలీఫ్ కూడా, ఎండోర్ఫిన్ రిలీజ్ అవ్వడం వల్ల పెయిన్ రిలీఫ్ కూడా జరుగుతుంటది. సో డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా ఇవి తీసుకోవడం వల్ల మెల్లమెల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాళ్ళ మంటలు కూడా తగ్గుతుంటాయి మెడికేషన్ ప్లస్ మ్యాగ్నెటిక్ థెరపీ తీసుకోవడం వల్ల. సో చాలా మంది ఏంటంటే ఓవర్ నైట్ గా కొంచెం ఎక్కువ తింటారు. సో మన ఎంత తిన్నా నాకు షుగర్ పెరగట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. కొందరు హ్యాపీగా చెప్పుకుంటారు, బట్ ఏంటంటే ఇది చాలా డేంజర్ సిగ్నల్. ఎందుకంటే మన బాడీ, వాళ్ళ బాడీ ఎట్లా అంటే అంత ఈజీగా మెటబాలిజం చేస్తుంది. సో ఇంత తిన్నది ఇంత ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి అది కరెక్ట్ చేస్తుంది. సో సడన్ గా ఏంటంటే వాళ్ళకి ఒక్కసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడినా సరే, తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోయిందన్నా సరే, వాళ్ళకి ఏంటంటే ఆ డైట్ అనేది అట్నే ఉంటది, వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఎంత ఇంత తినడం ఇంత తినడం. అప్పుడు సడన్ గా స్పైక్ అయిపోతుంది. సో సడన్ గా స్పైక్ అయినప్పుడు కళ్ళు లేదంటే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా సరే మనం మెల్లమెల్ల నిర్ధారించుకోవాలి. సో రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. ఎక్కువ షుగర్ వస్తువులు ఇవన్నీ తగ్గించుకొని నార్మల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ బ్యాటరీ మనం రెగ్యులర్ చెప్తూనే ఉంటాం, రక్త ప్రసరణ పెంచుతుంది, మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది అండ్ బ్లడ్ విస్కోసిటీ. సో విస్కోసిటీ ఎందుకు పెరుగుతుంది అంటే రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు చిక్కదనం, విస్కోసిటీ అనేది పెరుగుతుంటది. సో బ్లడ్ ఫ్లో, మనకి ఏంటంటే మ్యాగ్నెటిజం థెరపీ ఇట్ హెల్ప్స్ బ్లడ్ ఫ్లో త్రూ అవుట్ ద బాడీ అండ్ ఆల్సో సెల్ రిజ్యునేషన్. సో మళ్ళీ ఏంటంటే సెల్ పునరుత్పత్తి, సో రక్తం కూడా పునరుత్పత్తి, ఇవన్నీ వేగవంతంగా అవుతుంటాయి. సో ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ హ్యూమన్ సెల్. సో ఫర్దర్ గా డ్యామేజ్ ఏంటంటే మళ్ళీ హ్యూమన్ సెల్ కూడా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది. సో ఇది డయాబెటీస్ పేషెంట్ చాలా క్లియర్ అర్థమైంది అనుకుంటాను. సో మీ ఇంట్లో కానీ ఎవరికైనా కానీ సరే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకా డైట్, ఎలాంటి డైట్ తీసుకోవాలంటే మాక్సిమం ఈ రైస్ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించుకుంటూ ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఉన్న డైట్ తీసుకోవాలి. సో చాలా మంది అడగొచ్చు, సార్ ప్రోటీన్ తింటున్నాము, రైట్ మినరల్స్ ఏవి తిన్నా సరే, మనం ఏం తిన్నా సరే అల్టిమేట్ గా అది షుగర్ గా మారుతుంది. ఎందుకంటే మన బాడీ ఎనర్జీ కావాలంటే షుగర్ ఇస్ ద, అంటే అదే ఏమంటారు షుగరే అంటే గ్లూకోజ్ లెవెల్ మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. సో ఏదైనా సరే షుగర్ గా మారుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ తిన్నారు అనుకోండి, ఇడ్లీ తింటే ఒక హాఫ్ లో షుగర్ గా మారిపోతుంది. ఎందుకంటే అది సాఫ్ట్ ఫుడ్ అండ్ ఈజీ డైజెషన్. సో అదే ఇడ్లీ ప్లేస్ లో ఏంటంటే మనం రాగి ఇడ్లీ తిన్నాం అనుకోండి, రాగి ఇడ్లీ తింటే 2 గంటల టైం పడుతుంది. సో షుగర్ పేషెంట్ కి ఇది అడ్వాంటేజ్.
రాగి ఇడ్లీ తిన్నాం, 2 గంటలు టైం పడుతుంది అది మెల్లమెల్ల షుగర్గా మారడానికి. సో ఇది ఏంటంటే కొంచెం ప్రాసెస్ స్లో చేస్తుంది. స్లో చేసినప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా షుగర్ అనేది స్పైక్ అవ్వదు, వారి శరీరంలో గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వదు. సో మెల్లగా స్పైక్ అవుతుంటుంది. సో మన బాడీలో ఇలాంటివి ఏవైనా సరే దాంట్లో కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని తినండి. ఇడ్లీలో కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని తినడం వల్ల షుగర్ కూడా మెల్లగా పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ హెల్తీగా అండ్ యాక్టివ్గా ఉంటారు. సో ఇలా డైట్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ మనం ఫాలో చేసుకుంటే చాలు, హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఈరోజు సెషన్ డయాబెటీస్ గురించి చాలా మంది అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. థ్యాంక్ యూ.